ఎందుకు? పెళ్లి విషయం మాట్లాడడానికేనా? ఆ విషయం నీతో ఎన్నిసార్లు మాట్లాడినా ఫలితం ఒకటేనని నాకు తెలుసు. మీ అన్నయ్య పైలట్ ట్రైన్ నుంచి రాగానే నేను ఎలాగో మాట్లాడతాననుకో. నువ్వు మాట్లాడినా పెళ్లి మాత్రం ఇప్పుడప్పుడే జరగదు. ఎందుకు? ఇంకా చదువుకుని డాక్టర్ డిగ్రీ తీసుకుని హౌస్ సర్జన్ పూర్తి చేసి ప్రాక్టీస్ చేసి పేదవాళ్లకు సేవ చేసి పెళ్లి చేసుకుంటానంటావు. ఈలోగా నేను ముసలాన్ని అయిపోతాను. నువ్వు ఒక ముసలి డాక్టర్ అమ్మవి, నేను ఒక ముసలి డాక్టర్ని, అంతేగా? ఇది పాత పాటేగా. ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. అలాగే నిలబడు. నేను ఒక చిన్న స్కెచ్ వేసుకుని పెళ్ళయ్యేదాకా చూసి సంతోషిస్తాను, సరేనా? మీ ఆర్టిస్టులతో ఇదే న్యూసెన్స్. త్వరగా కానీ. అబ్బా, ఇక నా వల్ల కాదు. ఉదయం గీతలన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ఆ గీతలేవో నువ్వే పూర్తి చేసుకుంటే వస్తా. కమీన్ ఉదయ, టేక్ ఎవర్ సీట్. నన్ను ఎందుకు పిలిపించారు మేడం? సారీ ఉదయ, మీ నాన్నగారిని ఆస్ట్రేలియా అకౌంట్స్ క్లోజ్ చేసి నిన్ను పంపించమని ఉత్తరం రాశారు. ఇదిగో ఉత్తరం. ఇదిగో రసీట్, బ్యాలెన్స్ క్యాష్. నేను వెళ్ళొస్తాను మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అక్క, ఉదయ ఎలా ఉన్నావమ్మా? కులాసాగా ఉన్నావా? బాగానే ఉన్నానక్క. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. అమ్మ ఎక్కడ? లోపలిందిరా. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా గీత, ఉన్నట్టుండి నన్ను ఎందుకు పిలిపించారు? అసలు నా చదువు ఎందుకు మార్పించారు? నాన్నగారు నాకు ఉత్తరం రాయకుండా ఆ వాసనకి ఎందుకు రాశారు? ఏమిటమ్మా ఈ మారం? పసిపిల్లలాగా రేపో మాపో పెళ్లి కాబోతుంటే. అమ్మా, అర్థమైందమ్మా, అర్థమైంది. ఉన్నట్టుండి చదువు మార్పించి రమ్మనగానే అనుకున్నాను ఇలాంటిది ఏదో ఆలోచించి ఉంటారని. పెళ్ళట, పెళ్ళి. 10 నెలలు మోసి కని ఇంత దాన్ని చేశాను. దాని ఇష్టాయిష్టాలు తెలుసు కూడా ఏమీ చేయలేని అశక్తురాలినైపోయాను. నిన్నే ఏమిటలా బెల్లం కొట్టిన రాయలా నిలబడ్డావు? బియ్యాల వారు పసుపు కుంకులు తెచ్చేది రేపే. నీ కూతురేం మారాన్ చేయకుండా 3 ముళ్ళు పడేటట్టు చూడు. ఏ చెప్పేది వింటున్నావా? వింటున్నానండి. ఉగ్గుపాలు రంగరించి పోసిన తల్లి విషం పోస్తుందని ఏ బిడ్డ అనుకోదు. నమ్మకంగా చెప్తాను, నమ్మిస్తాను. సర్లే. బుజ్జి, ఏడుస్తున్నావా? ఆడదే పుట్టిన తర్వాత ఏదో ఒకనాడు ఆ బ్రతుకు ఇంకొకరికి అంకితం కావాల్సిందేనమ్మా. అందుకని చదువు సంఖ్య లేని. బుజ్జి, చదువు అనేది పుస్తకాల వరకే నీకు తెలుసు. ఆ చదువు జీవితాలకి పనికిరాదమ్మా. మాటలతో నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నావా అమ్మా? లేదమ్మా, లేదు. నీ శ్రేయస్ కొరే చెప్తున్నాను. అవును, ఈ ఇంట్లో తన మాటే కాని ఇంకొకరి మాట వినని నాన్నగారే కాదు, నా మనసు తెలుసుకున్న అమ్మ ఉన్నదని ఇంతకాలం అపోహపడ్డానమ్మా, అపోహపడ్డాను. అమ్మా బుజ్జి, రాత్రనక పగలనక నిన్ను మా గుండెల మీద పెట్టుకుని పెంచాం. ఆడదు కోరుకునేది సుఖపెట్టే భర్తనే కాని సుందరాంగుని కాదమ్మా. ఈ సంఘంలో గౌరవంగా బ్రతకాలంటే ఆస్తి అంతస్తు అన్నీ కావాలి. ఏ ఆ కుర్రాడికి ఏం తక్కువ? నిక్షేపంలాంటి 50 ఎకరాలు మాగాని, 45 ఎకరాలు పొగాకు తోట, 25 ఎకరాలు కొబ్బరి తోట, ఇవన్నీ ఉన్నాయి. ఇంతకంటే ఆడదానికి ఇంకేం కావాలమ్మా? ఏం కావాలి? నేనిప్పుడు పసిబిడ్డను కానమ్మా. సొంత మామ కావాలని మారాన్ చేయడానికి నాకు లోకాన్ని అర్థం చేసుకుని వయసు జ్ఞానం వచ్చాయి. అటు కట్టుకున్న భర్త, ఇటు కన్న వాళ్ళ మధ్య నలిగిపోతున్నా. నిన్ను అర్థం చేసుకోగలనమ్మా. నాన్నతో పాటు నేను నిన్ను బాధ పెట్టలేనమ్మా. అమ్మా బుద్ధి, అతను మనిషి అందంగా లేకపోయినా మనసు మంచిది కావచ్చు. మనవుకి మనసే ప్రధానం. ఇది నిన్ను ఓదార్చడానికి చెప్పటం లేదు తల్లి, నా మనసులోని కోరిక. నీ చిన్న కోరికైనా నెరవేరని. అమ్మా, నీ చేతులతో నూనె రాసి చాలా రోజులైంది. రాయమ్మా.
ఏమ్మా కళ్ళలో పడిందా? లేదమ్మా. బుజ్జి, ఇంకా ఇక్కడే నిలబడ్డావా? పెళ్లి వారు వచ్చే వేళైంది రామ్మా. అక్క, ఈ గులాబీ మొక్క దొరికింది చూసావా? పిచ్చిదానా, నీకు పూలంటే ఎంత ఇష్టమే. రేపు అత్తవారింటికి వెళ్లే రోజు తల నిండా పూలు పెట్టుకుంది అని రా. రే రాడు, అయ్యా. పెళ్లివారు వచ్చి వేళైంది, కాళ్ళు కడుక్కోవడానికి గంగాళంతో నీళ్ళు పెట్టించు. అలాగే అయ్యా. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? చాలా సంతోషంగా ఉన్నాను నాన్న. మనకు తగిన హోదా, అంతస్తు, ఆస్తి ఉన్న అల్లుడు ఇంటికి వస్తుంటే మీకు మాత్రం సంతోషంగా లేదా నాన్న? కన్న తండ్రి సంతోషిస్తూ ఉంటే విచారించే కూతుళ్ళుంటారా? పిచ్చితే రండి రండి. కాడకండి. ఉదయ పెళ్లి వరచినట్టున్నారు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మా బుజ్జి, తప్పమ్మా. శుభవాని పెళ్లి కూతుర్ని చేసి కన్న తల్లి కంటతడి పెట్టకూడదమ్మా. అయినా ఇప్పుడేమైందని ఈ పెళ్లి అందరికీ సంతోషమేగా. అవునమ్మా, కన్న తల్లిని కదూ. నీ పెళ్లి చూసి నేను కాకపోతే సంతోషించేదెవరు? పద, తల వంచుకుని నెమ్మదిగా నడు. అలాగేనమ్మా, తల ఎప్పుడో వంచేశాను.